ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జనరల్ బాడీ సమావేశం ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల సమస్యలను మనమే ఐక్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. చేనేత వృత్తికి భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని, పద్మశాలీల అవసరం ప్రపంచానికి తప్పనిసరిగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు 50% రాయితీతో హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, చేనేత కార్మికులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. హర్ష హెల్త్ కార్డ్ అని ఒకటి ఇష్యూ చేస్తున్నాము చేనేత కార్మికులకి. ఈ చేనేత కార్మికులు అంటే ఒక పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళకు కులం ఒకటే కాదు, ప్రతి చేనేత కార్మికుడు, దాని అనుబంధ కార్మికులు అందరూ, ఏ కులం అయినా ఏ మతమైనా ఎవరికైనా అందరికీ ఈ హర్షాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి హెల్త్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాము. దాంట్లో దాదాపుగా 35 నుంచి 40% రాయితీలతో వాళ్ళకి ఆరోగ్యపరంగా మేము సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులు, వారి అనుబంధ సంస్థలు అందరూ ఉపయోగించుకొని వాళ్ళ ఈ హెల్త్ సర్వీసెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. దాదాపు ఈరోజు 30 నుంచి 40 కార్డులు పంచినాము. ఈ మీడియా ద్వారా వెళ్తే ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ చేనేత గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాటి ద్వారా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అన్ని ఇష్యూ చేస్తాము. ఎనీ 24 hours అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ ఇది, 100 bedded హాస్పిటల్. ప్రతి ఒక్కటి ఇక్కడ అందరికీ సర్వీసెస్ అందుబాటులో ఉంది. అందరూ వినియోగించాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిషియన్, క్రిటికల్ కేరు, సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, సర్జికల్ పీడియాట్రిషియన్స్ ఉన్నారు. అన్ని రకాల సర్జరీస్ ఇక్కడ జరుగుతాయి. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి మీరు అందుబాటులో తీసుకోవచ్చు. సేవలు మేము అందించడానికి రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఈ రోజున పొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాము. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా పొద్దుటూరు సంబంధించిన డాక్టర్ కాలువ విజయనాగేంద్ర గారు మరి వారి హాస్పిటల్ నందు కొన్ని రాయితీలతో చేనేత కార్మికులకి, పద్మశాలీలకి, మరి ఈ చేనేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 50% కొన్ని వైద్యంలో, కొన్ని రకాల టెస్టుల్లో వచ్చేది 30%, అట్లా 5%, 10% రాయితీలు కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఆ కులంలో పుట్టినందుకు నేను కులంలో కొంత మేరకు నేను సేవ చేసుకోవాలనే ఒక భావన వారికి కలిగి ఈ రోజున చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా చేనేత కార్మికులు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. వారికి ఎలాంటి 4-5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఎంత వైద్యం వచ్చినా దాంట్లో వారు ఇస్తున్న రాయితీని ఉపయోగించుకొని వైద్యం చేయించుకునే విధంగా డాక్టర్ ఈ యొక్క అవకాశం కల్పించారు. దాంతోపాటు ఈ రోజున రాష్ట్ర పద్మశాలి సంఘం సంబంధించి ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఇలాంటి వాటిల్లో కూడా రాష్ట్రంలో పద్మశాలీలు ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ ఏరియాలో మేము అభ్యర్థుల్ని సూచించి అక్కడ ఉన్న రాజకీయ పార్టీలను కోరే విధంగా, అలాగే కుల సంఘంలో రాజకీయంగా చైతన్యం కలిగే విధంగా మాకు కూడా అవకాశాలు కల్పించమని చెప్పి అన్ని పార్టీలని అధ్యక్షులు కూడా కోరుకుని రేపు రోజున అధిక సంఖ్యలో పద్మశాలీలను గెలిపించుకోవాలని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అమ్మవారి పుట్టింటి వారం కొండ మీద మాకు కూడా ఎన్నో మఠాలు ఉన్నాయి. పద్మశాలీలకి భృగమహర్షి మార్కండేయుడి మఠం కట్టుకునే విధంగా స్థలం కేటాయించాలని చెప్పి ఒకరి డిమాండు. 2, రాష్ట్రం నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎవరు వచ్చినా కూడా పద్మశాలీలు ఉండేదానికోసం, వసతి కోసం 2 ఎకరాలు పద్మశాలీలకి భవన్ కోసం స్థలం కేటాయించాలని, అలాగే ఎక్కడైతే పద్మశాలీలు ఎక్కువ ఉన్నారో అక్కడ పద్మశాలీలకి ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని. ఇప్పుడు రాష్ట్రంలో 40 లక్షల మంది పద్మశాలీలు ఉన్నాం.
20 లక్షల ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి అన్ని జిల్లాల్లో కూడా పద్మశాలీల యొక్క చైతన్యం అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పోరాటం చేస్తుంది. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం మొత్తం మీద కూడా పద్మశాలీలు అందరూ కూడా ఒకే కమిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం ఒకటి ఈ రోజున ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతుంది. దానికి గాను కర్ణాటక రాష్ట్రం నుంచి విజయ్ కుమార్ గారు, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గోపాల్ గారు, ఇంకా వేరే కొంతమంది ట్రైన్లు లేట్ అయ్యి ఇంకా రీచ్ కాలేదు, వస్తున్నారు. మరి అట్లాగే గుజరాత్, మహారాష్ట్ర, అట్లాగే కేరళ, తమిళనాడు అందరితో కూడా మాట్లాడి ఉంచాము. అందరూ కూడా అంగీకారం తెలిపారు. ఈ యొక్క పద్మశాలి ఆల్ ఇండియా పద్మశాలి సంఘం ఈ రోజున ఇక్కడ ప్రారంభించి దీన్ని అడాక్ కమిటీగా ఈ రోజున కొంతమందిని రాష్ట్రానికి గాడికి తీసుకొని ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాలు పర్యటన ముగించుకొని 2 నెలల కాల పరిధి తర్వాత ఢిల్లీలో ఒక పద్మశాలి సమావేశం ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అక్కడ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ అధ్యక్ష ఎన్నుకున్న తర్వాత సంఘ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఢిల్లీలోనే జరుగుతాయని చెప్పి, ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క ఆల్ ఇండియా పద్మశాలి సంఘం పనిచేస్తుందని చెప్పి రాబోయే కాలంలో ఈ ఇందు మూలంగా తెలియజేస్తుంది.